హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఆదివారం అండి. ఆదివారం అస్సలు పని ఏం అవ్వలేదండి. ఇదిగోండి ప్రజెంట్ అయితే ములక్కాయలు, టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కర్రీ చేద్దామని. చేయాలి, ఇప్పుడు చేస్తాను. ఈరోజు స్పెషల్గా ఏం తెచ్చుకోలేదండి. రేపు మా బాబు బర్త్డే ఉందని చెప్పేసి ఈరోజు ఏం తెచ్చుకోలేదన్నమాట. రేపు తెచ్చుకుందాంలే అని చెప్పేసి అసలు ఏమి పనులు అవ్వలేదండి. అన్నీ అలా ఉన్నాయి అన్నమాట. ఇక కర్రీ పెట్టేసి పొయ్యి మీద పనులన్నీ చేసేద్దామని టక్టక ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆదివారం కదండి, మీరేం టిఫిన్లు వేసుకున్నారు, ఏమేమి స్పెషల్ తీసుకున్నారు తప్పకుండా కమెంట్ తెలియపరచండి. అలాగే ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు, త్వరగా మన ఫ్యామిలీని 1K చేయాలి మీరు, ఓకేనా? చేయాలి కదండి, చేస్తారు కదా, తప్పకుండా చేయండి. చేస్తారని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇలా ఉన్నానన్నమాట. పనులేం అవ్వలేదు, చేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా. ఒక్కోసారి బాధేస్తూ ఉంటుంది, ఎందుకని దేవుడు నాకు ఆడపిల్లలు ఇవ్వలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే నేను కొన్ని చేసుకోలేకపోయినా కొన్ని ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే మమ్మీ లెగలేదు కదా అని చెప్పి చేసి పెడతా ఉంటారు. మాకు ఎలాగో ఆశ లేదు, మగ పిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చేయరు కాబట్టి మనం వాళ్ళని ఇబ్బంది పెడతాం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇక బాగున్నా బాగోపోయినా తప్పకుండా మన పనులు మనమే చేసుకోవాలి. చేసుకుంటున్నాను, అలాగే తప్పదు కదా మరి, చేసుకోవాలి. సో ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను కర్రీ వండుకోవడానికి. అంతా మన వంటగదంతా క్లమ్జీగా ఉంది, అంతా సదిరేసేసుకోవాలి. అన్నము కూర పొయ్యి మీద పెట్టేసేసి రూమ్ అంతా క్లీన్ చేసేస్తాను. మా వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. ముందర వంట చేసేసి రూమ్ అంతా క్లీన్ చేసేసి వీళ్ళంతా క్లీన్ చేసుకొచ్చి ముందు అర్జెంట్ వాళ్ళకి అన్నం పెట్టేయాలి, లేకపోతే ఊరుకోరనమాట. ఆదివారం కదా, ఏది లేట్ అయినా సరే ఊరుకోరనమాట. సో అందుకని గబగబా ముందర కర్రీ వండేసేసి రైస్ వండేసేసుకొని నేను అన్ని పనులు చేసేసుకొని వాళ్ళకి రైస్ పెట్టేసేస్తాను. రేపు మా బాబు బర్త్డే ఉందండి. అడ్వాన్స్గా వాడికి మన యూట్యూబ్ ఫ్యామిలీ ద్వారా వాడికి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే నాన్న, యు ఆర్ సో వెరీ లక్కీ అనమాట. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నువ్వు కానీ మీ అన్న కానీ ఇద్దరు నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్లు అనమాట. ఇద్దరు చాలా వెరీ గుడ్ సన్స్ అండి మా పిల్లలు. ఏదో నేను వాళ్ళని తోడుతున్నానని కాదు కానివ్వండి, చాలా అర్థం చేసుకుంటారు అనమాట. హెల్పింగ్గా కూడా ఉంటారు. అలాగని చెప్పేసి వాళ్ళు ఆ పనులు ఈ పనులు అని చెప్పేసి నేనేం చెప్పను అనమాట. మనం చెప్పడం కన్నా వాళ్ళు అర్థం చేసుకొని చేయడం అనేది మనకే సంతోషం అనమాట. మనం చెప్పి చేయించుకోవడం నాకు ఎందుకన్నా నచ్చదు అనమాట. సో అందుకని నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. బాగున్నా బాగోలేకపోయినా నేనే చేసుకుంటాను. సో వాడిని మీరు అందరూ బ్లెస్ చేయండి తప్పకుండా. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని బ్లెస్ చేయండి. వాళ్ళని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో వీళ్ళైతే మనం కర్రీ వండేసేసేద్దాము, ఓకేనా అండి? కర్రీ వండేసుకున్న తర్వాత వీడియోలు పెట్టలేకపోతున్నానని చెప్పేసి మీకంటే ఎక్కువ నేను ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఒక చేతితో కర్రీ పని చేసుకుంటా ఇంకో చేతితో వీడియో తీయడం అంటే కష్టమైపోతుంది కొంచెం. బట్ అయినా పర్లేదు, నేను ట్రై చేస్తాను తప్పకుండా వీడియోస్ పెడతాకి. నా వీడియోస్ని తప్పకుండా మీరు చూడండి, సపోర్ట్ చేయండి. అలాగే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నానండి. నాకైతే చాలా ఆశగా ఉంది. ఇలా ఆ వంట చేసి చూపించాలి, ఈ వంట చేసి చూపించాలని చెప్పి చాలా ఆత్రంగాను చాలా ఆశగాను ఉంటుంది. బట్ ఏంటంటే నేను చెప్తున్నానుగా, ఒక చేతితో అది ఒక చేతితో ఇది చేయలేకపోతున్నాను. అయినా బట్ ట్రై చేస్తాను తప్పకుండా. నా వంతు బాధ్యతగా నేను చేస్తాను, మీరు చేయాల్సింది కూడా చేస్తారని ఆశిస్తున్నాను అనమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, నా బిడ్డని మీరందరూ ఆశీర్వదించండి. మీ బ్లెస్సింగ్స్ అనేవి వాడికి చాలా అవసరం అనమాట. అలాగే మా పెద్దబాబు 9th అయిపోయి 10th వెళ్తున్నాడు. వాడు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పేసి మీరందరూ వాడి గురించి కూడా మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేయర్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళిద్దరికీ చాలా అవసరం అన్నమాట. అలాగే మీరు చేస్తారనే ఆశపడుతున్నాను, చేయండి. అలాగే నన్ను కూడా బ్లెస్ చేయండి. ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి వీడియోస్ పెట్టాలి, మంచి కంటెంట్తో ఉన్న వీడియోలు పెట్టాలని చెప్పేసి మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. తప్పకుండా నేను తప్పకుండా ట్రై చేస్తాను పెడతాకి. సో ముందైతే మనం కర్రీ వండేసేసుకుందామండి వెళ్ళి.
అందరికీ హ్యాపీ సండే అండి. ఇలాగే నన్ను ఆదరించండి, నా బిడ్డల్ని నా ఫ్యామిలీని కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి. మరి ముఖ్యంగా మా చిన్నబాబు బర్త్డే అనమాట రేపు. వాడికి అందరూ బ్లెస్ చేసి విషెస్ చెప్పండి తప్పకుండా. సో ఈరోజు వీడియో అయితే ఇదండి, ఒక చిన్న వీడియో అనమాట. అందరికీ హ్యాపీ సండే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి తప్పకుండా. ఇంకా ఇంకొక వీడియోతో, మరొక మంచి రెసిపీ వీడియోతో మీతో నేను మాట్లాడతాను, మీతో కలుస్తాను. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ సండే. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ బాయ్ అండి అందరికీ.